శివుడు కేవలం కైలాసంలోనే కాదు, ఈ భూమి రూపంలో కూడా ఉన్నాడని మీకు తెలుసా? పంచభూతాలలో మొదటిది పృథ్వీతత్వం. దీనికి ప్రతీకగా నిలిచింది తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర్ ఆలయం. స్థల పురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి సరదాగా పరమశివుని కళ్ళు మూయడం వల్ల విశ్వమంతా చీకటయింది. ఆ పాపం పోవడం కోసం అమ్మవారు భూలోకానికి వచ్చి కాంచీపురంలోని ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తుంది. అమ్మవారు భక్తిని పరీక్షించడానికి శివుడు వేగవతి నదికి వరదలు రప్పిస్తాడు. ఇసుక లింగం కరిగిపోకుండా పార్వతీదేవి ఆ లింగాన్ని గట్టిగా హత్తుకుంటుంది. అమ్మవారి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై అమ్మను అనుగ్రహిస్తాడు. మన పాదాల కింద ఉన్న భూమి కేవలం మట్టి కాదు, పరమశివుని పృథ్వీ స్వరూపం. శివలింగం ఎప్పుడూ నీటితో తడిసి ఉండడం మీరు ఎప్పుడైనా విన్నారా? పంచభూతాలలో రెండవది జలతత్వం. ఈ జలతత్వానికి ప్రతీకగా నిలిచింది తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న జంబుకేశ్వర ఆలయం. స్థల పురాణం ప్రకారం పూర్వం ఒక ఏనుగు, ఒక సాలుడు ఇక్కడ శివలింగాన్ని పోటీపడి పూజించేవి. ఏనుగు ప్రతిరోజు కావేరీ నది నీటితో లింగానికి అభిషేకం చేసేది. సాలుడు లింగంపై ఆకులు పడకుండా గూడు కట్టేది. ఒకరి పూజను మరొక్కరు తప్పుగా అనుకునేవారు. సాలుడు ఏనుగు తొండంలోకి దూరి కుట్టగా ఆ నొప్పి భరించలేక ఏనుగు తన తొండాన్ని చెట్టుకు బాదుకోవడంతో 2 జీవులు అక్కడక్కడికే మరణించాయి. ఇద్దరి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు ఏనుగుకు తక్షణ మోక్షాన్ని, చనిపోయేటప్పుడు కోపంతో ఉన్న సాలుడికు తదుపరి జన్మలలో చోళరాజుగా పుట్టే వరాన్ని ప్రసాదించాడు. నీరు జీవనాన్ని నిలబెడితే శివుడు జీవనాన్ని నడిపిస్తాడు. ఆ కొండ మొత్తం శివుడే, అదే అరుణాచలం. పంచభూతాలలో మూడవది అగ్నిలింగం. ఈ అగ్ని తత్వానికి ప్రతీకగా తమిళనాడులోని తిరువనమలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడు, అగ్నిలింగ స్వరూపుడు. స్థల పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు పరమశివుడు వారి అహంకారాన్ని అణచడానికి అంతం లేని ఒక మహా అగ్నిస్తంభం రూపంలో వెలుస్తాడు. అందుకే భక్తులు అరుణాచల కొండను చూడడమే శివుని దర్శనంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల కొండ శిఖరంపై వెలిగించే దీపం ఈ అగ్నితత్వానికి ప్రతీక. లక్షలాది మంది భక్తులు ఆ మహాదీపాన్ని దర్శించడానికి అక్కడికి చేరుకుంటారు. అరుణాచల శివ, ఆ అగ్ని జ్యోతి మన మనసులోనే ఉంది. దాన్ని గుర్తించడమే మోక్షం. సాలెపురుగు, పాము, ఏనుగు 3 శివుని పూజించి మోక్షం పొందిన పవిత్ర క్షేత్రం ఏదో తెలుసా? పంచభూతాలలో 4వది వాయుతత్వం. ఈ వాయుతత్వానికి ప్రతీకగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు శ్రీకాళహస్తీశ్వరుడు, వాయులింగ స్వరూపుడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జీవులు శివుణ్ణి భక్తితో ఆరాధించి మోక్షం పొందినందునే ఈ క్షేత్రం శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. సాలెపురుగు తన గూడితో శివలింగాన్ని రక్షించేది, పాము తన నాగమణిని సమర్పించేది, ఏనుగు పవిత్ర జలంతో అభిషేకం చేసేది. వారి పూజా విధానాలు వేరువేరు కావడంతో అపార్థాలు ఏర్పడి చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ 3ంటికి శివుడు ఇక్కడే మోక్షం ప్రసాదించాడు. శివుడు కనిపించకపోయినా ప్రతి శ్వాసలో, ప్రతి ప్రాణిలో, ప్రతి క్షణంలో ఉన్నాడు. రూపం లేని పరమాత్మకు రూపమే ఆకాశం. పంచభూతాలలో 5వది అత్యంత రహస్యమైనది ఆకాశతత్వం. ఇక్కడ పరమశివుడు నటరాజస్వామిగా ఆనంద తాండవం చేస్తూ కొలువై ఉన్నాడు. చిదంబరం అనే పేరుకు అసలర్థం ఏమిటో తెలుసా? చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం, అంటే జ్ఞానాకాశం అని అర్థం. స్థల పురాణ ప్రకారం భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయనకు రూపం లేదు అనే అనంతమైన ఆకాశతత్వానికి ఈ క్షేత్రం ప్రతీక. ఇక్కడ పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజస్వామిగా కొలువై ఉన్నాడు. ఆకాశంలా అనంతుడు, గాలిలా సర్వవ్యాపి, అగ్నిలా తేజోవంతుడు, జలంలా పవిత్రుడు, భూమిలా స్థిరుడు. ఆయనే పరమశివుడు. ఈ పంచభూత లింగాల గురించి అందరికీ షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనాతన విజ్ఞానం ఛానల్.